నమస్తే మనా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై కాల్పులు జరిపిన దుండగులు. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. శ్రీశైలంలో హదా జోడీలు కలకలం. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ. ఉత్కంఠ పోరులో భారత్పై విజయం. సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఆటగాళ్లు. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ 335 పాయింట్ల లాభంతో కొనసాగుతున్న సెన్సెక్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఒక ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులకు తెగబడడం కలకలం రేపింది. అయితే ఈ దాడిలో తుర్టులో వ్యాపారి తప్పించుకోగా దుండగులు పరారయ్యారు. రావులపాలెం మండలం రావులపాడు గ్రామ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయంపై అంతస్తులో ఉన్న ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి ఇంటి వద్దకు ఆదివారం రాత్రి 10:30 సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. చీకట్లో దాక్కున్న వారిని చూసిన సత్యనారాయణ రెడ్డి చిన్న కుమారుడు ఆదిత్యారెడ్డి ఎవరు మీరంటూ కేకలు వేయడంతో అతనిపై దాడి చేశారు. వారి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో దుండగుల్లో ఒకరు తుపాకీ తీసి కాల్చేందుకు ప్రయత్నించగా ఆదిత్యారెడ్డి అతనిని చేతిని పట్టుకోవడంతో తుపాకీ ఒక రౌండ్ గాలిలోకి పేలింది. ఈ పెసుకులాటలో తుపాకీలో బుల్లెట్లు ఉండే మ్యాగజైన్ కింద పడిపోగా ఇద్దరు దుండగులకు ఆదిత్యారెడ్డికి గాయాలయ్యాయి. ఆదిత్యారెడ్డి పెద్ద కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొందరు ఆటుగా రావడం చూసి దుండగులు పరారయ్యారు. ఆ సమయంలో దుండగులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్, బుల్లెట్లు ఉన్న మ్యాగజైన్ అక్కడ వదిలేశారు. సమాచారం అందుకున్న సిఐ ప్రశాంత్ కుమార్, ఎస్ఐ చంటి పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు వదిలివెళ్లిన బ్యాగ్లో ఒక బాంబు, ఒక జామరు, 2 నాటు బాంబులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాంబు స్క్వాడ్కి సమాచారం అందించారు. చంపేస్తాను నేను ఇలా తీసే లోపల గాను నేను పట్టుకుని అతన్ని గట్టి కింద పడేస్తే పైకి ఫైర్ అయిపోయింది బుల్లెట్. నెక్స్ట్ మ్యాగ్జిల్ కింద అడిపోయింది. తర్వాత అతను నేను వదలలేదు అసలు. పట్టుకుని గన్ను మళ్ళీ తీసుకుని రివర్స్లో నేను అతను గన్తో కొట్టడం మొదలెట్టాను. ఫేస్ మీద కట్టాను. వాళ్ళు ఎవరో తెలియదండి. అన్నోన్ పర్సన్. ఎంతమంది వచ్చారు? ఇద్దరండి. జామర్లు అన్నీ కూడా ఉన్నాయి. బ్యాగ్ కూడా అక్కడే ఉంది. దాంట్లో మీకేమైనా తగిలిందా? ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అంటున్నారో తెలియదండి మరి. అది నాకు ఇంకోండి ఇక్కడెక్కడ తగిలింది. హీల్ మీద కట్ట తగిలి ఉంటాయండి. అంటే చీకటండి, మొత్తం కరెంట్ పోయింది. మీరు ఇంటి దగ్గర ఉన్నారండి? బయట నుంచి వచ్చారా? ఇక్కడే కూర్చున్నానండి. కిందకు వచ్చున్నారా? వెనక్కి వెళ్ళి ఇలా వచ్చానండి. మొత్తం వెనక వరకు మాదండి. పాము కట్ట ఉన్నాయి, గేదెలు కట్టాను కదా. మీకు అంత ముద్ర ఎవరితో గొడవలు ఉన్నాయా? లేదండి, ఎవరితో లేదు. మరి ఎవరు చేసి ఉంటారండి? నేను తెలియదండి. మీరు కింద నుంచి పైకి చూసినప్పుడు మెట్ల మీద ఉన్నారండి వాళ్ళు? షాడో కనిపించిందండి ఆపోజిట్లో. ఓకే. ఎవర్రా మీరు అనేదాడు వెంటనే గన్ తీసాడు. నేను డైరెక్ట్ పట్టుకుని ఇలా ట్విస్ట్ చేసేదాడికి ఫైర్ చేసాడు. గన్ పైన ఫైర్ అయింది. ఎవరికైనా తగిలినాయి ఇందులోను? తగలలేదండి. మ్యాగ్జిల్ పడిపోయింది. నెక్స్ట్ రౌండ్ పేలుద్దామని ఇలాగ మ్యాగ్జిన్ పడిపోయిన వెంటనే బుల్లెట్లు పడిపోయింది. దాన్నేమో పట్టుకుని ఇంకొక వ్యక్తి వచ్చిన అతను దన్నట్టుకు పారిపోయాడు. ఇతను నేను ఎవరినైతే కొట్టానో దెబ్బలు తగిలిన అతనేమో ఇలా పారిపోయాడు. ఓకే.
బ్యాగ్ మొత్తం అన్నీ ఇక్కడే వదిలేసాడు. కరెంట్ లేదు, పవర్ ఆఫ్ అయిపోయింది. కరెక్ట్గా అదే టైంకి ఆఫ్ అయిపోయింది. అప్పుడు వరకు ఉందండి, కరెక్ట్గా అదే టైంకి ఆఫ్ అయిపోయింది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అధికారుల నిర్వాహకంతో పలువురు అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ పొందే అవకాశాన్ని కోల్పోయారు. మండలంలో ప్రభుత్వ పెన్షన్ల కోసం పలువురు దరఖాస్తు చేయగా వారిలో 328 మందిని సచివాలయ సిబ్బంది అర్హులుగా గుర్తించారు. అయితే క్రాస్ వెరిఫికేషన్ పేరిట 2 నెలల క్రితం పక్కా మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందితో చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ పదుల సంఖ్యలో లబ్ధిదారుల పేర్లను చనిపోయినట్లుగా నమోదు చేశారు. దీంతో 328 మందికి గాను కేవలం 158 మందికి మాత్రమే గత నెలలో కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. మిగిలిన 170 మందిలో 155 మంది చనిపోయారని, 15 మందికి సంబంధించిన ఆధారాలు లేవని వారు యాప్లో నమోదు చేయడంతో వారికి పెన్షన్లు పొందే అవకాశం లేకుండా పోయింది. సమాచార హక్కు చట్టం క్రింద జాబితాను తెప్పించుకుని పరిశీలిస్తే తమ పేర్లు చనిపోయిన జాబితాలో ఉన్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. పెన్షన్లు ఇచ్చేందుకు నిధులు లేకుంటే జాబితా నుంచి పేర్లు తొలగించాలి కానీ ఇలా తాము బ్రతికి ఉండగానే చనిపోయినట్లు ఎలా నమోదు చేస్తారని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ రావట్లేదు, నా బాధ ఇదండి. ఇప్పుడు 18 నెలలు అవుతుంది తెలిసిపోయి యజమాని వరకు రాలా. పెట్టుకున్నారా? పెట్టామండి, ఏమంటున్నారు? ఇదిగా వస్తుంది అదిగా వస్తుంది అని పేరు కాడ పలుకుతుంది కానీ డబ్బులు మాత్రం రాకల. పంచాయతీ ఆఫీసులో కాడ పలుకుతుందంట కానీ డబ్బులు మాత్రం రావట్లేదు. ఏమంటున్నారు? రావట్లేదు అంటే రావట్లేదు అని అడుగుతున్నారు. మాకైతే ఈ సంగతి చెప్పలేదు కానీ రాత్రి తెలిసింది, చచ్చిపోయినట్టుగా వచ్చింది నీ పేరు అని. 10 సంవత్సరాలు వచ్చినాయి, మొన్నటి దాకా వచ్చినాయి. మన జగన్ గారు వచ్చిన కూడా వచ్చినాయి. 2250 రూపాయల దాకా వచ్చినాయి. అక్కడ నుండి పిల్లవాడికి ట్యాక్స్ పడుతుంది, మీ పిల్లవాడు మా కార్డులో ఉన్నాడు అన్నాడు. పెళ్ళయింది కదా, తీయమని కార్డు పెట్టుకున్నాను కదా అంటే కార్డు పెట్టుకున్నాక తీసేస్తామన్నామన్నారు. మా పెద్ద పిల్లవాడు పెళ్ళి అయినాక చిన్నపిల్లవాడు ఉన్నాడు అన్నాడు. మళ్ళీ చిన్నపిల్లవాడు పెళ్ళి అయ్యేదాకా ఆపారు. ఆ పిల్లవాడు పెళ్ళి అయింది, ఆ పిల్లవాడికి కార్డు పెట్టండి అంటే అయిపోయినాయి, ఇద్దరే తీసేసేయమన్నారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు అయ్యి సరిగ్గా లైన్ అవ్వలేదు, అందుకే నీ పెన్షన్ ఆగింది అంటున్నారు. అసలు పెన్షన్ కానీ ఈ 18 ఏళ్ళు వస్తున్నాయి ఏమి. కొన్ని ఎకరాలు ఉండే వాళ్ళకేమో ఇవ్వాలి, మా బోటి వాళ్ళకేమో లేకుండా చెయ్యాలి. అది మా పిల్లలు చేసుకునే ప్రైవేట్ జాబులు వాళ్ళకి కూడా రావడానికి ఇది లేదంట. కాగితం ఏమొచ్చింది? పిల్లడు ట్యాక్స్ పడుతుందని వచ్చింది. ఇప్పుడు చనిపోయినట్టు వచ్చిందా? నేను చనిపోయినట్టు వచ్చిందంట. ఏం చెబుతావండి, మళ్ళీ చనిపోయినట్టు వచ్చింది అంటున్నారు. ఇదిగో వస్తుంది ఎదిగో వస్తుందనేమో నేను పద్దాక సచివాలయం కాడికి వెళ్ళి పద్దాక గొడవ చేస్తానే ఉండ. ఏమండి నాకు పెన్షన్ కూడా రాలేదు, ఈ 18 సంవత్సరాలు రాలేదని అడుగుతానే ఉండ. అడుగుతుంటే ఈ నెలలో వస్తాయి, కొత్తవాడు తప్పటి పెట్టాను, ఆ నెలలో వస్తాయి అంటున్నాడు. ఇంత మట్టిగా లేవు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా నాకు కోపం వచ్చి అడిగేసాను, ఏమండి మా పొట్టు వాళ్ళకైనా లేకుండా చేసేది ఏంటండి అని అడిగితే మీ పిల్లలు జాబ్ చేస్తున్నారు కదమ్మా, మరి ఇంకా మీకు ఎందుకు అంటున్నారు. ఆ పిల్లలు వాళ్ళు బతుకుతారు, నాకే మొగుడు ఉన్నాడు, ఏ పిల్లలు ఉండరు, నాకు ఇచ్చిస్తాయి. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో వైఎస్ షర్మిలకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా కేసీఆర్ చేస్తుంది పరిపాలన కాదు మోసమని దుయ్యబట్టారు. కేసీఆర్ది స్వార్థ రాజకీయమని, ఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తాడు, ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కాబట్టి బయటకు వస్తున్నాడని మండిపడ్డారు. ఇన్ని రోజులు ఇవ్వని పథకాలు ఇప్పుడు అమలు చేస్తానని చెప్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఆర్ పథకాల పేరుతో స్విచ్ వేస్తాడు, ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. 8 ఏళ్లుగా పథకాలు ఎందుకు అమలు చేయలేదు? కేసీఆర్ మోసం చేయని వర్గం, మోసపోని కుటుంబం లేదని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ గారు ఆయన చేయని రుణమాఫీకి కనీసం వడ్డీకైనా సరిపోతుందా 5,000? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే? ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, ఎరువులు బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే. ఈ పథకాలు ఇవేమన్నా ఉన్నాయా? ఎప్పుడు ఉందమ్మా? ఈ పథకాలన్నిటికీ సున్నా చుట్టాడు కేసీఆర్ సార్. అంటే 30,000 ఇచ్చే పథకాలకు సున్నా చుట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి మీ చేతుల్లో పెట్టి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేసాను, రైతులను అప్పులు తీర్చేశాను, రైతులంతా కడుపు నిండా తింటున్నారు, కట్టు నిండా పడుకుంటున్నాడు లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ సార్. 5,000కే కోటీశ్వరులు అయిపోయినారా?
5,000కే కార్లలో తిరుగుతున్నారన్న రైతులంతా. ఏం మాట్లాడుతున్నాడు కేసీఆర్ సారు? అసలు ఉన్న వాస్తవానికి కేసీఆర్ గారి మాటలకి పొంతన ఉందా? ఎంతసేపు ఆయన రాజకీయాలే చేసుకున్నాడు కదా. ఎప్పుడు ఓట్లు కావాల్స్తే అప్పుడు వస్తాడు కేసీఆర్ సార్. అంటే ఓట్ల కోసమే వస్తాడు కేసీఆర్ సార్. మంచి మంచి మాటలు చెప్తాడు, గాడి దగ్గర రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు. ఆయన గారడి మాటలకు పడిపోయి మనం అందరం ఓట్లు వేయించుకుంటున్నాం. ఓట్లు వేయించుకున్నాక ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టాడి సౌజా మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ఆదేశాల మేరకు మెహం ఘై పే హల్లా పోలో కార్యక్రమం గాంధీ భవన్లో వినూత్న రీతిలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు గ్యాస్ సబ్సిడీ 200 రూపాయలు ఇవ్వాలని, జీఎస్టీని తగ్గించాలని, చిన్నపిల్లలు తాగే పాలు, చదువుకునే విద్యార్థుల పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, చెప్పులపై జీఎస్టీ వేయడం చాలా విచారకరమని, మధ్యతరగతి ప్రజలకు ధరల మొత్త 8 ఏండ్లలో 60 నుండి 75 రూపాయలు పెరిగిన రేట్లు విలువల అడుగంటుతున్న ప్రజల ఆదాయాలు, ప్రజలలో పడిపోతున్న కొనుగోలు శక్తి, విందులకు వినోదాలకు దూరమవుతున్న ప్రజలు, ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దేశాన్ని అదానీలు, అంబానీలకు తాకట్టు పెట్టి అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆదోని పట్టణంలో ఆదివారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్తో కలిసి గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపును, శోభయాత్రను బుల్లెట్ వాహనంపై తిరుగుతూ పరిశీలించారు. ఆదోని పట్టణంలోని పోలీస్ గెస్ట్ హౌస్ నుండి బైక్పై బయలుదేరి మండగేరి, ఎమ్మిగనూరు సర్కిల్, భీమా సర్కిల్, శ్రీనివాస్ భవన్ మీదుగా ఏరియా హాస్పిటల్, అక్కడి నుండి తిరిగి ఆదోని సూపర్ బజార్, మార్కెట్, ఎంఎం రోడ్, షరాఫ్ బజార్, బుడేకల్, హావన్నపేట, కౌడాల్పేట, తిక్కస్వామి దర్గా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి బైపాస్ మీదుగా తిరిగి పోలీస్ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. పలు చోట్ల పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచనలు చేశారు. ఆదోని పట్టణంలో నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, విధులు నిర్వహించాలని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిమజ్జనానికి బయలుదేరారు గణనాథులు. కోవిడ్ కారణంగా గత 3 సంవత్సరాల నుండి ఎదురు చూసిన గణనాథుని భక్తులు ఈసారి ఎప్పుడు చూడని రీతిలో గణేష్ నిమజ్జనం చూడడానికి కళ్ళు చాలలేదు. 4 రోజులుగా ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకుని భారీ స్థాయిలో కొలువుదీరారు గణనాథులు. 5వ రోజు నిమజ్జన మహోత్సవానికి అశేష భక్తజనులు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆటపాటలతో, తప్పట్టు తాళాలతో అంగరంగ వైభవంగా మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వచ్చారు. ముందుగా ఉదయం మొదటిగా ఆనవాయితీగా విశ్వ హిందూ పరిషత్ గణేష్ వినాయకునికి శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి, విహెచ్పి పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మరియు పుర ప్రముఖులు పూజ చేసి నిమజ్జన మహోత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మరి ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ సంవత్సరం పండుగను అందరూ అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా బాగా జరుపుకున్నారు. అదేవిధంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వై సాయి ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు, అదేవిధంగా విహెచ్ కోఆపరేషన్, అదేవిధంగా ఉత్సవ సమితి, అదేవిధంగా గణేష్ మండళ్ళు అందరూ, అదేవిధంగా ముఖ్యంగా మీడియా, ప్రజలు, అన్ని శాఖల కోఆపరేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్తో అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. చాలా సంతోషంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. మన ప్రతి చోట అడుగడుగున నీళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి, మెడికల్ క్యాంపులు ఉన్నాయి, పుట్టీలు ఉన్నాయి, గజ ఈతగాళ్ళు ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, లైటింగ్ ఉన్నాయి, అన్ని చోట్ల మైక్ అరేంజ్మెంట్ ఉన్నాయి. అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇంత ప్రశాంతంగా జరగడానికి కారకులైన అందరికీ
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాత్రికి సంపూర్ణంగా ప్రశాంతంగా జరుగుతుందని ఆశిద్దాం. ఓకే, ఏమి ఎటువంటి ఆంక్షలు లేవు, అన్నీ జరుగుతున్నాయి, అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. నిమజ్జనం అనేది ప్రశాంతంగా జరుగుతుంది. నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది. వచ్చిన విగ్రహాలన్నీ ప్రశాంతంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 5వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు దాదాపుగా 500 విగ్రహాల వరకు మనము ఈరోజు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. సో వీటికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా గౌరవనీయులు కర్నూలు జిల్లా ఎస్పీ గారు, సిద్ధార్థ కౌన్సిల్ ఐటీఎస్ గారి ఆధ్వర్యంలో మొత్తం బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా 6 మంది డిఎస్పీలు, 23 మంది ఎస్ఐలు, 60 మంది ఎస్ఐలు, తర్వాత అంతా కలిపి 1000 వరకు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో సెల్ పార్టీలు, ఏఆర్, డిఎస్పీ అంతా కలిసి చేస్తూ ఉన్నాం. మా అందరికీ ఎస్పీ ఏఆర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మాకంతా. సో ఇప్పటి వరకు అన్ని చోట్ల ఎక్కడైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో మాస్క్ కానీ కానీ గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్లో కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఈ ఏర్పాట్లు పెద్దగా ఏర్పాటు చేయడం. సో ఆల్రెడీ కొన్ని 40 విగ్రహాల వరకు విమర్శలు ఉన్నాయి. ఇది దాదాపుగా నైట్ వరకు కొనసాగుతుంది. సో అయినా కూడా ఇబ్బంది లేకుండా తర్వాత టెరిటోరియల్ జ్యూరిడిక్షన్లో ఎక్కడైతే పర్యవేక్షణలో విధానంలో డీజేకి అనుమతి లేదు సార్, డీజేలకు అనుమతి లేదు. తర్వాత యాక్చువల్గా అయితే 3 స్పీకర్ల వరకు అలౌ చేయమని రిక్వెస్ట్ మీద 2 లేకుండా 3 స్పీకర్లను పెద్ద స్పీకర్లను అలౌ చేసుకోవచ్చని కొంతమంది అంటారు. ఎంతమంది అడిగినప్పుడు నన్ను అడగాలి, నాయకులు ఏమంటే వాళ్ళని అడగాలి. నేనైతే లేదని ఇప్పుడు కూడా చెప్తాను. శ్రీశైల క్షేత్ర పరిధిలోని 2 దుకాణాలలో ఉడుము శరీర భాగాల కలకలం సృష్టించాయి. 2 దుకాణాలలో సుమారు 146 హదా జోడీలు, ఒక జింక కొమ్ము, ముళ్ళపంది ముళ్ళులు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వీటిని స్థానికంగా ఉంటున్న 3 వ్యక్తులు బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి శ్రీశైలానికి ఎగుమతి చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే శ్రీశైలంలో వీటిని విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి దుకాణాలను పరిశీలించి 3 అదుపులోకి తీసుకున్నామని అటవీ శాఖ తెలియపగా, వీరితో పాటు మరికొంతమంది అనుమానితులను వెతుకుతున్నామని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆత్మకూరు డిఎఫ్ఓ సందీప్ కుమార్ రెడ్డి తెలిపారు. అందులో మనం 146 హాతా జోడీస్ అన్నవి సీజ్ చేయడం జరిగింది. ఈ హాతా జోడీస్ ఏంటి అంటే మానిటర్ లిజార్డ్, మనం ఇప్పుడు ఉడుము అంటాము. ఉడుము యొక్క జెనిటల్స్, వాటి యొక్క బాడీ పార్ట్స్ని ఈ మధ్య ఆస్ట్రాలజర్స్ కొంతమంది మనకి ఉన్న మూఢనమ్మకాల వల్ల అది దేవుడి గదిలో ఉంటే మంచి జరుగుతుంది అన్న దానివల్ల దానికి ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. సో దాన్ని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీం అందరూ ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి సీజ్ చేయడం జరిగింది. అలాగే ముద్దాయిల్ని, అనుమానితులను పట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఈ మెటీరియల్ అంతా మనకి బీహార్ నుంచి అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్న ట్రేడర్స్ వల్ల మనకి ఇక్కడ శ్రీశైలం రావడం జరిగింది. సో ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసాము. అలాగే ఈవేళ మళ్ళీ ఇంకొక 2వ ఆపరేషన్లో మన డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వేరియస్ శ్రీశైలంలో ఉన్న చాలా మార్కెట్లో తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో కొన్ని న్యాచురల్వి ఉన్నాయి, కొన్ని ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనకి ఈవెన్ టైగర్ క్లాస్ అయితేనేమి, అలాగే పార్కిపైన్ హెయిర్, మనకి ఇప్పుడు అలాగే సాంబార్ డీర్ యొక్క హార్న్స్ కానీ అండ్ పీకాక్ ఫెదర్స్, అలాగే కొన్ని వేరియస్ ప్రొడక్ట్స్ మనం అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది అండ్ సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంకా మనకి అన్ని షాప్స్ ఓనర్స్ డీటెయిల్స్ కూడా ఇంకా మనకి ప్రజెంట్ మన స్టాఫ్ ట్రేస్ చేస్తున్నారు. వన్స్ అందరినీ డీటెయిల్స్ అన్ని తెలిసిన వెంటనే వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాము. అలాగే నిన్న ఆపరేషన్ వచ్చేసి 3 ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళ వివరాలు వచ్చి పి దుర్గాప్రసాద్ అండ్ జి వేణు అండ్ కె జయచంద్రగుప్తా, 3 ఇక్కడ శ్రీశైలం వాసులే.
శ్రీశైలం వినాయక నిమజ్జనం కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. నవరాత్రులు వినాయకుడిని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే మరికొందరు 3 రోజులు 5 రోజులు ఈ వినాయకుడు బొమ్మ ఉంచి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం నాడు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా గ్రామంలో డాన్సులు చేసి కోలాహలంగా వినాయకుడిని ఊరేగింపు నిమజ్జనం చేస్తారు. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సిద్దిరి అప్పలరాజు తన సతీమణితో పాల్గొని చిందులు వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో ఆదివారం వినాయక నిమజ్జనాన్ని డీఎస్పీ చైతన్య, తాడిపత్రి తహసీల్దార్ మునివేలు, వినాయక కేంద్ర కమిటీ సభ్యులు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద కొబ్బరికాయ కొట్టి నిమజ్జన ర్యాలీని ప్రారంభించారు. సుమారు 400 విగ్రహాలు తాడిపత్రిలో ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాల కమిటీల ఆధ్వర్యంలో పోలీసులు సమావేశాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ ఫకీరప్ప నేతృత్వంలో తాడిపత్రికి ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 14 మంది సిఐలు, 22 మంది ఎస్ఐలు పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి 250 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాకారులు వివిధ వేషధారణలతో వినాయక నిమజ్జనోత్సవంలో మేళతాళాల మధ్య గణనాథుల విగ్రహాల ఊరేగింపు ప్రారంభమైంది. కరోనా కష్టకాలంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పిల్లలకు విద్యాబుద్ధులు ఏ విధంగా చెప్పించాలో తెలియక సతమతమవుతున్న తల్లులకు సొంత అన్నలా ముందుకు వచ్చి శ్రీ యువసేన అండగా నిలవడంతో పలువురు చిన్నారులు తమకు కావాల్సిన పాఠశాలలో చక్కటి విద్య అందుకుంటున్నారు. తండ్రి చనిపోవడంతో పిల్లల చదువులకు ఆటంకం కలిగిన పరిస్థితుల్లో శ్రీ యువసేన ముందుకు వచ్చి 32 మంది చిన్నారులను విద్యాపరంగా దత్తత తీసుకుంది. వీరికి ప్రతి ఏటా ఫీజు చెల్లిస్తూ విద్యకు ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. 2వ ఏడాది ఫీజు చెల్లింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టడం ద్వారా మరింత మందికి స్ఫూర్తి నింపేందుకు శ్రీ యువసేన వ్యవస్థాపకులు సతీష్ నిర్వహించిన కార్యక్రమంలో పెద్దలు, దాతలు ముందుకు వచ్చారు. శ్రీ యువసేన వ్యవస్థాపకులు సతీష్ సేవాభావం, పారదర్శకత, స్నేహితుల అండ వంటి పలు అంశాలతో ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ అనేక మందికి సేవా రుణపైన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. తమ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చేసిన సతీష్కు చిన్నారుల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి. మిత్రుడు శ్రీ యువసేన ద్వారా కోవిడ్ 2వ వేవ్లోని మిడిల్ ఏజ్ ఫ్యామిలీస్ చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలకి వాళ్ళ యువసేనలో సతీష్ వాళ్ళ మిత్రులు వాళ్ళంతా కూడా అండగా నిలిచి వాళ్ళు చదివిన ఎంతకాలం చదువుతారో అంతకాలం కూడా ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కొంతమంది చైతన్య నారాయణ ఇటువంటి స్కూల్స్లో కూడా చక్కగా మొత్తం ఫీజు, హాస్టల్ ఫీజు మొత్తం అంతా భరిస్తూ చక్కగా ఈ కార్యక్రమం చేపట్టడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్లేట్లెట్స్, డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్, కోవిడ్ టైంలో ఎఫ్ఎఫ్పీస్, బ్లడ్ డొనేషన్స్ చాలా విరివిగా చేసి రీసెంట్గా ఒక 1000 మంది పైగా ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీరభద్రారెడ్డి గారు ఆయన వంతుగా 5 లక్షల విరాళం డొనేట్ చేసి ఆయన మనసు చాటుకోవడం నేను అభినందిస్తున్నాను. మిగిలిన అందరూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థకి అండగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈరోజు కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో మన శ్రీ యువసేన ద్వారా కరోనా కారణంగా తండ్రిని కోల్పోయిన 32 మంది చిన్నారుల పూర్తి విద్యా బాధ్యత తీసుకున్న 2వ సంవత్సరం బాధ్యతకు గాను 8,64,310 రూపాయలు ఫీజుని
వారి కుటుంబాలకి ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వారంపూడి వీరభద్రారెడ్డి గారు మరియు మేడం గారు, అలాగే కూడా చైర్మన్ నాగిరెడ్డి చంద్రకళ దీప్తి గారు, అలాగే ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ రామకృష్ణ గారు, మేడం గారి చేతుల మీదుగా వీరికి ఈరోజు పిల్లలకి వాళ్ళ తల్లుల సమక్షంలో ఆ ఫీజుని అందజేయడం జరిగింది. అంతేకాకుండా వేదిక మీదకి ఒక చిన్న బాబు సమస్యను తీసుకొచ్చి తనకి సహాయం చేయగలగన్న చెప్పగానే చాలామంది దాతలు ముందుకు వచ్చి ఒక పెద్ద మొత్తంలో ఆ బాబు వైద్యానికి సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ బాబు వైద్యం నిమిత్తం ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన హాస్పిటల్ పరంగా పూర్తి సహాయ సహకారాలు ట్రస్ట్ రామకృష్ణ గారు హాస్పిటల్కి అందజేస్తామని చెప్పారు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి ఒక 5 లక్షల రూపాయలు మన శ్రీ యువసేనకి అందజేస్తాం. దాని ద్వారా మీ దగ్గరకు వచ్చిన సమస్యలకి మీ వంతు సహాయం చేయడం చెప్పండి అని వీరభద్రారెడ్డి గారు అనౌన్స్ చేయడం. అంతేకాకుండా నా వంతుగా నేను కూడా మేడం గారు చెప్పారు 1 లక్ష రూపాయలు మన శ్రీ యువసేనకి ఇద్దామని చెప్పడం కూడా ఈరోజు చాలా ఆనందం అనిపించింది. అంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం వారికి అందజేయాలని పెడితే అది ఒక పిల్లల ఎడ్యుకేషన్ వరకే కాకుండా ఒక కుటుంబాన్ని, ఒక ప్రాణాన్ని కాపాడడానికి కానీ, లేదా భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి కానీ ఈరోజు ఈ వేదిక చాలా ఎక్కువగా ఉపయోగపడింది. కావున ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకి, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే గత 9 సంవత్సరాలుగా మన శ్రీ యువసేనకు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలబడుతూ ఆర్థికంగానే కాకుండా బ్లడ్ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫు నుంచి, బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు సతీష్ శ్రీ యువసేన ద్వారా ఈరోజు ఇక్కడ మంచి గొప్ప కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. శ్రీ యువసేన ద్వారా చాలా సేవా కార్యక్రమాలు సతీష్ గత 9 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా గత 2 సంవత్సరాలలో కోవిడ్ వల్ల తండ్రిని కోల్పోయిన పిల్లలకి ఇక్కడ 32 మందికి ఈరోజు ఫీజు కట్టడానికి అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం. ఇది 2వ టర్ము, 2వ సంవత్సరం. అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంచి సంకల్పము, సేవా దృక్పథము ఉంటే అందరి యొక్క అండతో పాటు దేవుని దయ కూడా ఉంటుందని ఈరోజు సతీష్ శ్రీ యువసేన నిరూపించి వస్తున్నారు. అంతేకాకుండా కాకినాడకి ముఖ్యంగా కాకినాడ మనం కొట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే కాకినాడలో దాతలకు ఎక్కడా కొలువు ఉండదు. ఏదైనా కార్యక్రమం మొదలు పెడుతున్నాము అంటే దాతలు అందరి యొక్క సహకారం మేమున్నామని చెప్పి వచ్చే గొప్ప కాకినాడలో కొట్టడం నా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. సతీష్ శ్రీ యువసేన ద్వారా ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఎంతోమందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ అవసరం వచ్చినా సరే మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వీరభద్రెడ్డి గారు, డాక్టర్ గారు, అదేవిధంగా ఫుడ్డి కుమార్ గారి ఫ్యామిలీ అందరూ కూడా సతీష్కి అండగా ఉంటామని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా యువత గురించి చెప్పుకోవాలి. ఈరోజు యువత అంటే అల్లరి చిల్లరిగా తిరుగుతారని ఒక నాంది ఉంది. కానీ కాకినాడలో ఉన్న యువత అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి కాకినాడని రోల్ మోడల్గా చూపిస్తూ యువత సాధించలేని ఏదీ లేదని నిరూపిస్తూ వచ్చినారు. అలాంటి యువత అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంకా 10 మందికి ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సతీష్కి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో హాస్య నటుడు యాక్టర్ బ్రహ్మానందం, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, మాజీ టీడీపీ ఎంపీ గంటా శ్రీనివాసరావు, వల్లభనేని వంశీ, మోహన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. Foto
భీమవరంలో పుట్టినరోజు వేడుకల్లో కారుతో వీరంగం, ప్రమాదంకు గురైన కారు. జవలపాలెం రోడ్డు అల్లూరి కాంస్య విగ్రహం వద్ద చెట్టును ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో వేగిరాజు విజయేంద్ర వర్మ మృతి, 4 తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు. విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని చిట్టినగర్ అమ్మవారి కళ్యాణ మండపంలో ఒక ప్రైవేట్ పాఠశాల నిర్వహించినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గురువే దైవమని, భవిష్యత్తు తరాలు గురువు వద్ద రూపుదిద్దుకుంటాయని, అటువంటి ఉపాధ్యాయులు పూజనీయులని ఆయన గురువు సేవలను కొనియాడారు. సందర్భంగా గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యము మన సూర్యారావు గారు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. చక్కని విద్యా సంస్థలు ఈరోజు 5,000 మంది పిల్లలు ఈ గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలో ఉన్నారు అంటే ఇక్కడ టీచర్స్ ఎంత డెడికేటెడ్గా ఉన్నారో మనం కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సూర్యారావు గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నగర మేయర్ గారు రాయ భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది అయిన పిల్ల రవి గారికి, మధ్య శ్రీనివాస్ గారికి, టీచర్స్కి, తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గౌతమ్ విద్యా సంస్థ అనేది మనందరికీ కూడా తెలుసు. విజయవాడ వంటల్లోనే ఒక మణిహారం లాంటిది. కొన్ని వేల మంది పిల్లలకి ఇక్కడి నుంచి చదువు నేర్పి వాళ్ళకి ఈరోజు ఉపాధి కానివ్వండి, అభివృద్ధి. ఆసియా కప్ 2022లో పాకిస్తాన్ వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసుకుని దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. కాగా ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం సాధించగానే పాక్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాక్ ఆటగాళ్లు ఆఖరి ఓవర్ జరుగుతున్న క్రమంలో చాలా టెన్షన్ పడుతూ కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజం అయితే డ్రెస్సింగ్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 6న శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్కు చేరాలంటే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఖచ్చితంగా విజయం సాధించాలి. ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం, ఐరోపా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు నిర్ణయం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అయినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:35 సమయంలో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 59,138 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17,629 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నది. హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ స్పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ అండ్ బ్యాంక్ షేర్ల లాభాల్లో కొనసాగుతుండగా దివీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే సిమెంట్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అథైర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై కాల్పులు జరిపిన దుండగులు. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. శ్రీశైలంలో హదా జోడీలు కలకలం. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ. ఉత్కంఠ పోరులో భారత్పై విజయం, సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఆటగాళ్లు.
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ 335 పాయింట్ల లాభంతో కొనసాగుతున్న సెన్సెక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.